సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. 2019-24 మధ్య పరిపాలించిన ప్రభుత్వం ఇప్పుడు 73-74 సవరణల ద్వారా ఆ రోజు భారతదేశం మొత్తం మీద మన పంచాయతీ వ్యవస్థకి 27 అధికారాలు ఇచ్చారు ఆ రోజు రాజీవ్ గాంధీ గారు. దాంతో చాలా ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు అప్పుడు డైరెక్ట్ గా నేరుగా కొన్ని నిధులు పంచాయతీలకు వచ్చేవి. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కాకుండా, స్టేట్ గవర్నమెంట్ ద్వారా కాకుండా ఆ నిధుల ద్వారా ఆ ప్రాంతాలు అభివృద్ధి చేసుకునేవాళ్ళు. మీకు తెలుసు, మన దేశంలో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళే. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న కుటుంబాల్లోంచి ఇప్పుడిప్పుడే అక్కడక్కడ చదువుకున్న కుటుంబాలు కొంతమంది బయటకు వచ్చి ఆ కుటుంబాలు కొంచెం బాగుపడుతున్న సమయంలో మన రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి వచ్చినాక వ్యవసాయం లేదు, పంచాయతీలు లేవు, డోకరాలు లేవు. ఇదందరి దగ్గర డబ్బులు తీసుకొని ఎంతసేపు బటన్ నొక్కడమే. అందువల్ల ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధికి చాలా ఆమడ దూరం అయిపోయి రోడ్లు కూడా మనం తిరగలేని పరిస్థితికి వచ్చాయి. ఈవేళ మీరు లెక్కేసుకుంటే చోడవరంలో రోడ్డు, ఆ రోడ్డు మెయిన్ రోడ్లన్నీ పోయాయి. పెందుర్తిలో వేపకోట నుంచి మనం వెనగాడి వరకు వెళ్ళలేం. ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రోడ్లు ఎక్కడైనా వేసుకుంటే వాళ్ళ మంత్రులు సొంత నియోజకవర్గాల్లో అక్కడక్కడ చిన్న చిన్న రోడ్లు వేసుకోవడం జరిగింది తప్పితే మిగతా రాష్ట్రం అంతా కూడా సుమారు 25,000 కిలోమీటర్ల రోడ్లు ఇప్పుడు రేపు మన ప్రభుత్వం వచ్చినట్టే వేయాల్సిన అవసరం ఉంది. ఇంత దారుణమైన వ్యవస్థని మనం ఎక్కడా చూడలే. పోనీ డబ్బులు లేవా అంటే సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈవేళ మీరు రోడ్లు కూడా వేయలేకపోయారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టంటే అసలు ఎంత సిగ్గుచేటో నాకు అర్థం కావట్లేదు. ఆ డబ్బులన్నీ ఏమైనట్టు? ఎంతసేపు బట్టన్ నొక్కడానికే ఇచ్చారా? మరి వడ్డీలు కట్టడానికంటే ఆ రోజు 3,50,000 కోట్లతో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రికి అప్పచెప్తే జగన్ అనేవాడికి సుమారు 7.5 లక్షల కోట్లు, మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి నెలకి సుమారు 25,000 రూపాయలు వడ్డీ కట్టే 25,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. విశాఖలో ఈవేళ ఎన్నో భూములు అమ్మి మొత్తం ఈ గవర్నమెంట్ కి కావాల్సిన బటన్ నొక్కడానికి కావాల్సిన డబ్బుని ఈ భూముల ద్వారా సంపాదించడమే కాకుండా వాళ్ళ టీము సొంతంగా మరి ఎక్కడ లేని భూముల్ని సొంతం చేసుకొని లెక్కేసుకుంటే రుషికొండ దగ్గర నుంచి వాళ్ళ గెస్ట్ హౌస్ కట్టుకునే దగ్గర నుంచి మనం ఇటు హైగ్రేవా భూములు ఉన్నాయి, దసపల్లా భూములు ఉన్నాయి, ఇక్కడ సిబిసిఎన్సి భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది కాకుండా ఎప్పుడో 1983లో పెట్టిన వాల్తేరు క్లబ్ను కూడా దోచుకోవడానికి ఈ ముఠా అంతా కూడా ప్రయత్నం చేసింది అనడానికి ఈవేళ మరి విసాయి రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ భూమిని ఏదైతే వాల్తేరు క్లబ్ ఉందో ఇవో చూడండి, వాల్తేరు క్లబ్ అని లాక్కుంటాము. అది యాక్చువల్ గా ప్రైవేట్ భూమి. దానికి నానా గొడవలు క్రియేట్ చేసి అది ఆల్రెడీ కోర్టులో ఉన్న సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ లో ఉన్న భూమిని ఎక్కడో నెల్లూరులో పోటీ చేస్తున్న విసారెడ్డి గారు లాక్కుంటామని చెప్పడం, పోటీ చేస్తున్న పార్లమెంట్ కి ఆవిడ భర్త మన మున్సిపల్ శాఖ నుంచి ఇప్పుడు విద్యాశాఖకు వచ్చారు. ఆయన స్టేట్మెంట్ మేము కాపాడుతాం ఆ భూమి ప్రైవేట్ అని ఆయన ఒక స్టేట్మెంట్. ఆయనకి ఏం తెలుసు అంటాడు. అంటే ఏది నిజమని నమ్మాలి ప్రజలు. కేవలం బొత్స సత్యనారాయణ గారు ఆయన భార్యని ఇవాళ వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. విజయనగరం ఎంపీగా పోటీ చేయొచ్చు కదా, అది శాశ్వతం. విజయనగరం పోనీ కాంపిటీషన్ లేదు ఆవిడకి. ఆవిడ అడిగిన సీట్ ఆవిడకి ఇస్తారు. మరి ఎందుకు వైజాగ్ లో పెట్టినట్టు ఆవిడని ఎంపీగా? కేవలం ఏవైతే వైజాగ్ లో కాస్ట్లీ భూములు ఉన్నాయో ఈ భూములన్నీ లాక్కొని వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి ఈ భూములన్నీ ఈ కుటుంబం అంతా పుట్టడానికి వీళ్ళు ప్లాన్. సో ఈ ప్లాన్ ని గమనించమంటాను. విశాఖ ప్రజలు ముఖ్యంగా గమనించండి. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో భరత్ గారు ఒక బ్రహ్మాండమైన చదువుకొని ఒక కుటుంబంలో మంచి కుటుంబంలో పుట్టి యంగ్స్టరు, యువకులకు సాయం చేయాలనే మనస్తత్వం ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. అతనికి కూడా డబ్బుకు కరువు లేదు. ఒక గీతం యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు. ఇటువంటి వ్యక్తిని కాదని విశాఖ ప్రజలు పొరపాటును కూడా ఏదైతే వైసీపీ గ్యాంగ్ ఉన్న అభ్యర్థులకు ఓట్లు వేస్తే మాత్రం మనం మొత్తం వైజాగ్ని వీళ్ళు తాకట్టు పెట్టేయడం కాకుండా వీళ్ళు కొంత కబ్జా చేసి ఎక్కడైతే మంచి భూములు ఉన్నాయో దాని తాలూకా ఓనర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే భూములు కొట్టేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పేది ఒకటే విషయం, మీరు ఈ రాష్ట్రానికి కొత్తగా గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఏం చెప్పారు? ఈ రాష్ట్రంలో
మద్యపాన నిషేధం పూర్తిగా ఎత్తివేస్తాం దశల వారీగా అన్నాడు. ఎక్కడైనా ఎత్తారండి మద్యపాన నిషేధం? ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఏ టైంలో పడితే ఆ టైంలో ఈ దొంగ బ్రాండ్లు కూడా మంచి బ్రాండ్లు కూడా కావు. ఈ బ్రాండ్లన్నీ కొని చాలా మంది ఆరోగ్యాలు పాడు చేసుకొని చనిపోయారనే ఉదంతం కూడా మనకు తెలుసు. సో ఈ బ్రాండీలు పెంచి విపరీతమైన డబ్బు ఆదాయం సుమారు 1,30,000 కోట్లు మొన్నే చెప్పాను. ఈ బ్రాండీ ద్వారా ఈ రాష్ట్రానికి 1,30,000 కోట్లు వస్తే వాళ్ళ సొంత జోబుల్లో ఒక 30,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా క్యాష్ కమ్ముకొని అది బ్లాక్లో దాచుకొని రేపు ఎన్నికల్లో ఆ డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వాన్ని స్థాపించాలనే యోచనతో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి దీన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇతర విషయాలు ఉన్నాయి. నువ్వు ఎంప్లాయ్మెంట్ ప్రతి సంవత్సరం జనవరిలో క్యాలెండర్ ఇస్తానన్నావు, క్యాలెండర్ ఇవ్వలే. కనీసం నిరుద్యోగులు ఎలా బ్రతుకుతున్నారో కూడా నువ్వు ఆలోచన చేయలే. ఎంతసేపు నీ పరిపాలన ఆహా ఓహో నీ బట్టలు నొక్కేస్తున్నాను బోల్డ్ డబ్బులు అన్నావు. ఇవాళ ప్రజల ఒపీనియన్ తీసుకుంటే మీకు తెలుస్తుంది ఎంత ఘోరంగా మాట్లాడుకుంటారు. మీరు ఎంతసేపు హెలికాప్టర్లో బస్సులో తిరిగేస్తారు, కింద కనబడరు. కాబట్టి మీకు అర్థం కాలేదు. కాబట్టి దయచేసి ప్రజలు విషయాలన్నీ కూడా గమనించాలని చెప్పి కోరుచు, అభ్యర్థులకి విపరీతమైన డబ్బు ఇచ్చి వేళ డబ్బు జల్లి గెలిచిరండి అని ఒక భరోసా ఇచ్చి మన రాష్ట్రం మీద అన్ని కాన్స్టిట్యున్సీల్లో వదిలేరు. డబ్బు ఇస్తే తీసుకోండి, ఇది మన డబ్బు, విపరీతమైన డబ్బు, మైన్స్ లోను ఈ సారాలోను ఇసుకలోను దోపిడీ చేసిన డబ్బే ఈవేళ మనకు పంచుతున్నాడు. సో ఆ డబ్బు తీసుకొని మీరు మోసపోకుండా సరైన అభ్యర్థులను ఎన్నుకోండి. రేపు ఈ ప్రభుత్వాన్ని మార్చకపోతే ఈ రాష్ట్రం ఇంకా అప్పుల్లో పోతుంది. యువతకు ఉద్యోగాలు ఉండవు, కార్మికులు పని ఉండదు, ఒక్క ఫ్యాక్టరీ తయారేది ఎక్కడా కూడా. నువ్వు విశాఖలో 13 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు జరిగాయి అన్నావు, ఎక్కడా కూడా అగ్రిమెంట్లు లేవు. అగ్రిమెంట్లు చేసిన ఎన్ని కంపెనీలు పెట్టారో చెప్పండి. ఇప్పుడు వైజాగ్లో కానీ, లేకపోతే తిరుపతిలో కానీ, లేకపోతే విజయవాడలో కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టడానికే ప్రయత్నం చేస్తారు ఎంతసేపు చెప్పినా. సో ఇవన్నీ కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి గమనించి ఈ మూర్ఖుడికి తగిన బుద్ధి చెప్పాలని, వైసీపీని మనం ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ ద్వారా కోరుతున్నా. ఇక పంచాయతీకి సంబంధించి కంపేర్ చేసుకుంటే మనం అధికారంలో ఉన్నప్పుడు 14-19లో సుమారు 22.51 కుటుంబాలకు మరుగుదొడ్లు కల్పించాం. తర్వాత పారిశుద్ధ్య శాతం 31% పెరిగింది, 31% నుంచి 65% పెరిగింది. అట్లాగే బీటీ రోడ్లు మనం 2,652 కోట్లతో 22,283 కిలోమీటర్లు బీటీ రోడ్లు ప్రగతి రోడ్లుగా మార్చుకున్నాం. ఇట్లాగా మనం చాలా అంశాలు ఉన్నాయి. మరి సీసీ రోడ్లు కూడా 6,194.75 కోట్లతో 25,194 కిలోమీటర్ల రోడ్లు వేసాం. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటే ఉంటుంది. పల్లెటూరులో ప్రతి సందులో కూడా సీసీ రోడ్లు వేసుకున్నాం. అలా జ్ఞాపకుంటే చూడండి. ఊర్లో ఎలక్షన్ ముందు మనం ఒక్కొక్క ఊరికి 5 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ మహానుభావుడు ఏ ఊరికైనా ఒక సీసీ రోడ్డు వేసాడండి? ఎక్కడో సచివాలయాలు, వ్యవసాయ ప్రగతి కేంద్రాలు కట్టమని మీరు ఆర్డర్ ఇస్తే ఇంతవరకు వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు. అన్నమో రామచంద్ర ఎందుకురా బాబు ఈ కాంట్రాక్ట్ తీసుకొని కట్టామని చెప్పి చాలా మంది అలోమని ఏడుస్తున్నారు. ఈ లోపల ఆ కాంట్రాక్టర్కి నువ్వు ఊర్లో ఉన్న కాంట్రాక్టర్లు ఎవరు? నాయకులే, మీ నాయకులే కాంట్రాక్టులు చేస్తున్నారు. వాళ్ళు వదిలేసావు. నీ కమిషన్ ఇచ్చిన కాంట్రాక్టులకి ఈ మధ్యనే 1,300 కోట్ల రూపాయల బిల్లులు రిలీజ్ చేశావు నోటిఫికేషన్ వచ్చే ముందే. సో ఎంత మోసం! ఈవేళ లబోదిబోం అంటుంటే వాళ్ళ ద్వారానే నీకు జల్లపడద్దని తెలిసి మాకు డెఫినెట్గా రెడీ ఉన్నారు. ఊర్లో గౌరవం ఉండేది వాళ్ళకి వాలంటరీ వ్యవస్థను పెట్టావు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేసి నాయకులను పట్టించుకోకుండా ఈ వ్యవస్థలో జీరో చేశారు. సర్పంచ్ ఆ ఊరికి 25 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయితే మరి కనీసం వాల్యూ లేదు. ఒక పెన్షన్ ఇప్పించే ఛాన్స్ కూడా లేదు దానికి. ఒక పాస్బుక్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మాట్లాడే హక్కు లేదు దానికి. ఇటువంటి వ్యవస్థలో మరి ఈ రాష్ట్రం ఉంది. మరి అలాగే పంచాయతీ భవనాలు మనం ఉన్నప్పుడు కూడా 210 కోట్లు ఖర్చు పెట్టి సుమారు 2,115 పంచాయతీ భవనాలు మనం కూడా కట్టాము.
మరి అట్లాగే అంగన్వాడీ భవనాలు 187 కోట్లతో 5,855 భవనాలు కట్టాం. తర్వాత భూగర్భ మంచినీటి కాలువలు 5.32 కోట్లతో 118.48 కిలోమీటర్ల భూగర్భ మురుగునీటి కాలువ నిర్మాణం చేశాం. గ్రావెల్ రహదారులు 752.85 కోట్లతో 11,330 కిలోమీటర్ల గ్రామీణ గ్రావెల్ రహదారులు నిర్మించడం జరిగింది. సో ఇది కాకుండా చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు పంట కుంటలు 1673.99 కోట్లతో 6,15,899 పంట కుంటలు నిర్మించడం జరిగింది. అంటే ఎక్కడైతే డ్రౌట్ ఉందో అక్కడ పంట కుంటలు వేసి ఆ పంట కుంటల ద్వారా మనకి ఏవైతే ఉన్నాయో హార్టికల్చర్ వ్యవసాయం చేసే అలవాటు మనం చేసాం. అప్పుడు శ్మశాన వాటికలకి డబ్బు ఇచ్చాం 108 కోట్ల రూపాయలతో 2,299 శ్మశాన వాటికలు బాగు చేసుకున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.